విజయవాడ ఊర్మిళా నగర్లో ఘోర దారుణం. పిన్నిని ముక్కలు ముక్కలుగా నరికి చంపిన అక్క కొడుకు. కూరగాయలు కోసే కత్తితో తల్లి గొంతు కోసి ఈడ్చుకెళ్లి బయట పడేసి టీవీ చూస్తూ కూర్చున్న కొడుకు. భారత నావికాదళం ఆండ్రోత్ ను 2వ యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్ షాలో వాటర్ క్రాఫ్ట్ ASWSWC ను కమిషన్ చేయడానికి సిద్ధంగా ఉంది. ఆధార్ రేషన్ కార్డున్న మహిళలకు కెనరా బ్యాంక్ అద్భుత అవకాశం. త్వరపడండి, దరఖాస్తులు మొదలు. కీలక నిర్ణయం తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం. రాష్ట్రంలో ఆ దగ్గుమందు నిషేధం, SR13 బ్యాచ్ సిరప్ ను ఉపయోగించవద్దని DCA హెచ్చరించింది. రాష్ట్రంలోని మందుల దుకాణాలు, ఆసుపత్రులలో ఈ బ్యాచ్ సిరప్లను సీజ్ చేయాలని డ్రగ్ ఇన్స్పెక్టర్లను ఆదేశించింది. షిరిడి భక్తులకు శుభవార్త. ఇక తిరుపతి నుంచి నేరుగా వెళ్లవచ్చు. ఏం తెలివిరా బాబు, చదువుకున్న వారిని సైతం బోల్తా కొట్టించే పెద్ద ప్లాన్. ట్రాఫిక్ చలాన్ల పేరుతో సోషల్ మీడియాలో తాజాగా ఒక నెటిజన్ కు సైబర్ నేరాల దాడి ఎలా ఉంటుందో ఎదురైన అనుభవాన్ని పంచుకున్నాడు. అతడు ట్రాఫిక్ చలాన్ల పేరుతో జరుగుతున్న కొత్త రకం సైబర్ మోసం గురించి హెచ్చరించాడు. వాహనం నెంబర్తో సహా నకిలీ చలాన్ మెసేజ్ పంపి లింకును ఓపెన్ చేయమని నేరగాళ్లు ఉచ్చువేస్తున్నారు. దేశంలోనే తొలిసారిగా విశాఖపట్నం పోర్టుకు VLGC నౌక శివాలిక్ రాక. షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా యాజమాన్యం కిందకొచ్చిన VLGC వెరీ లార్జ్ గ్యాస్ క్యారియర్ నౌక దేశంలోనే తొలిసారిగా విశాఖపట్నం పోర్టుకు. తెలంగాణలో రాబోయే 20 గంటల్లో నిజామాబాద్, హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ సహా పలు జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్లోని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. DA పెంపు తర్వాత ఉద్యోగులకు మరో శుభవార్త. 15 ఏళ్ల తర్వాత తొలిసారి కేంద్రం కీలక ప్రకటన. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇటీవలే DA 3% పెంచేందుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. దీంతో DA 58% చేరింది.